ఒక చిన్న గ్రామంలో కాశీ అనే రైతు ఉండేవాడు. అతనికి జీవితంలో పెద్ద కల ఒకటి ఉంది. అదే తన పొలంలోని ఎడారి భూమిని సారవంతమైన పచ్చని పొలంగా మార్చాలి అని. కాని ఆ భూమి ఎండిపోయి నీళ్లు లేక గట్టిగా మారిపోయి ఉంది. గ్రామస్తులు అతన్ని చూసి ఇది అసాధ్యం, నీ ప్రయత్నం వృధా అని హేళన చేసేవారు. కాని కాశీ మాత్రం తన మీద తాను ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అతను ఒక చిన్న గిన్నె తీసుకుని దూరంగా ఉన్న చెరువు నుండి నీళ్లు తెచ్చి ప్రతిరోజు ఆ భూమిపై చల్లడం మొదలుపెట్టాడు. రోజు ఉదయం సూర్యోదయం సమయంలో ఒక గిన్నె నీళ్లు, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో మరో గిన్నె నీళ్లు. ఇది అతనికి ఒక దినచర్యగా మారిపోయింది. అలా వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. కాని భూమిలో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు. గ్రామస్తులు అతన్ని మూర్ఖుడు అని అనుకున్నారు. అయినా సరే కాశీ మాత్రం తన విశ్వాసాన్ని కోల్పోలేదు. అతను స్థిరంగా తన పని తాను చేసుకుంటూ పోయాడు. 1 సంవత్సరం తరువాత ఒక ఉదయం ఆ ఎండిన భూమిలో ఒక చిన్న మొక్క పుట్టినట్లు కనిపించింది. అది చూసి సంతోషంతో కాశీ గుండెలు బరువెక్కాయి. రోజులు గడిచే కొద్దీ ఆ మొక్కలు పెరిగాయి. భూమి సారవంతంగా మారింది. 3 సంవత్సరాల తరువాత ఆ ఎడారి భూమి పచ్చని పంటలతో నిండిన పొలంగా మారిపోయింది. అది చూసి అంతకాలం హేళన చేసిన అదే గ్రామస్తులు ఆశ్చర్యపోయి కాశీని పొగడటం మొదలుపెట్టారు. అప్పుడు కాశీ వారితో చెప్పిన మాట, నేను ఒక్క రోజులో ఈ భూమిని మార్చలేదు, కాని ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేస్తూ స్థిరంగా పనిచేశాను. ఆ స్థిరత్వమే నా విజయ రహస్యం అని అన్నాడు. దీన్నే కన్సిస్టెన్సీ అంటారు. అంటే క్రమం తప్పకుండా నిరంతరం ఒక పద్ధతి ప్రకారం పనిని చెయ్యడం. జీవితంలో విజయం సాధించాలంటే టాలెంట్ కంటే, డబ్బు కంటే, అవకాశాల కంటే కూడా ముఖ్యమైనది ఒక్కటే. అదే మన లక్ష్యం కోసం కన్సిస్టెంట్ గా కృషి చేయడం. ఒక్క రోజులో ఏదీ సాధ్యం కాదు మిత్రమా. కాని అదే ప్రతిరోజు కష్టపడుతూ ఉంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. ఒక్కసారి ఆలోచించండి. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు. ఎన్నిసార్లు వెనక్కు వెళ్లినా సముద్రం తన తీరాన్ని వదలదు. ఎంత కష్టమైనా చీమలు ఆగకుండా పనిచేస్తాయి. దీనిని బట్టి ఏమర్థమవుతుంది? నిరంతరత్వమే జీవన శక్తి అని ఈ ప్రకృతి మనకు చెబుతోంది. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కల అంటే డ్రీమ్ ఉంటుంది. బహుశా అది ఒక ఉద్యోగం సంపాదించాలని కావచ్చు, వ్యాపారంలో వృద్ధి చెందడం కావచ్చు, లేదా మన కుటుంబానికి ఒక మంచి జీవితం ఇవ్వాలని కూడా అయి ఉండొచ్చు. లక్ష్యం ఏదైనా సరే అది సాకారం కావాలంటే దానికోసం ఒక్కరోజు కష్టపడితే సరిపోదు. ప్రతిరోజు కష్టపడాలి, నిరంతరం కష్టపడాలి. అదే కన్సిస్టెన్సీ. మరి ఈ కన్సిస్టెన్సీని సాధించడం ఎలా? మిత్రమా, ఒక పనిని మొదలుపెట్టి మధ్యలో ఆపకుండా నిరంతరం దానికోసం ఎలా పనిచేయాలి అంటే దానికోసం ఇప్పుడు మనం ఒక 3 ప్రధానమైన సూత్రాలను తెలుసుకుందాం. అందులో నంబర్ 1, చిన్నగా మొదలు పెట్టండి కానీ ఆగకండి. సాధారణంగా చాలా మందికి విజయాన్ని త్వరగా దక్కించుకోవాలనే ఉబలాటం ఉంటుంది. అందుకే వారు ఏమైనా అనుకోగానే విపరీతమైన ఉత్సాహంతో పని మొదలు పెడతారు. మొదటిసారే తమ శక్తికి మించి కష్టపడిపోతారు. కాని దానివల్ల వీరి ఉత్సాహం ఎంత గొప్పగా అయితే ప్రారంభమవుతుందో అంతే త్వరగా నీరుగారిపోతుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వలన, అలాగే మొదటి ప్రయత్నంలోనే శక్తికి మించి శ్రమించడం వలన ఆశించిన ఫలితాలు రాకపోవడంతో వారికి ఆ పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. దాంతో మొదలుపెట్టిన కార్యాన్ని మొదట్లోనే ఆపేస్తారు. ఈ విధమైన ధోరణిని మనం మార్చుకోవాలి. వెంటనే అనుకున్నది జరిగిపోవాలి అనే అత్యాశను మానుకొని మన పని మనం ఆపకుండా నిరంతరం చేసుకుంటూ పోతే కార్యం దానంతటా అదే నెరవేరుతుందని విశ్వసించాలి. ఒకే రోజు 10 కిలోమీటర్లు పరిగెత్తాలని అనుకోవద్దు. 1 కిలోమీటర్తో మొదలు పెట్టండి, కానీ ప్రతిరోజు దాన్ని కొనసాగించండి. చిన్ని అడుగులే మనల్ని పెద్ద గమ్యం అనగా సుదూర తీరాన్ని చేరుస్తాయి. ఒక చెట్టు ఒక్క రోజులో పెరగదు కదా, కానీ ప్రతిరోజు కొంచెం కొంచెం పెరుగుతూ ఆకాశాన్ని తాకుతుంది. మనం కూడా అంతే. ఒకేసారి శక్తికి మించి కష్టపడకుండా చిన్నగా పనిని మొదలుపెట్టి ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ పోతే ఏదో ఒకనాటికి తప్పక మన లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ఇక నంబర్ 2, అడ్డంకులను సవాళ్లుగా చూడండి. ఒక్కసారి లక్ష్య సాధనలో అడుగుపెట్టిన తరువాత ఎన్నో అడ్డంకులు, సమస్యలు మన ముందు నిలుస్తాయి.
2 రోజులు జిమ్కి వెళ్ళగానే 3వ రోజు జ్వరం వచ్చి ఇక వెళ్ళడానికి వీలు కాకపోవచ్చు. ఈ నెల నుంచి డబ్బు పొదుపు చేద్దాం అని అనుకుంటూ ఉండగానే ఊహించని విధంగా కొత్త సమస్యలు మన ముందుకొచ్చి మరింత డబ్బు ధారాళంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. జంక్ ఫుడ్ తినకూడదు అని దృఢ నిశ్చయంతో ఉండగా సడన్ గా అప్పుడే మన ఫ్రెండ్ ఆ రోజు తన బర్త్డే అంటూ వచ్చి మనకు ఎంతో ఇష్టమైన కూల్ కేక్ ని మన ముందు పెట్టి అది తినమని మనల్ని బలవంత పెట్టవచ్చు. ఇలా ఎన్నో సమస్యలు, అడ్డంకులు, ఊహించని పరిస్థితులు మన ముందు నిలుస్తాయి. వీటన్నిటిని చూసి అయ్యో నేను మారడం ఈ ప్రకృతికి కూడా ఇష్టం లేదా అనే భావన కూడా మనకు కలగవచ్చు. అయితే వీటిని చూసి మనం భయపడకుండా ఆ సమస్యలను మనం సవాళ్లుగా స్వీకరించాలి. మనం ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం కన్సిస్టెంట్ గా పనిచేస్తున్నప్పుడు ఊహించని ప్రమాదం వలన ఆ పనికి మధ్యలో 2-3 రోజులు బ్రేక్ పడినా మనం మోటివేషన్ కోల్పోకుండా అసలు ఆ పనిని ఎందుకు మొదలుపెట్టామో గుర్తు తెచ్చుకొని మళ్లీ యథావిధిగా మన పని మనం కంటిన్యూ చెయ్యాలి. ఇటువంటి మైండ్ సెట్టే మనల్ని సాధారణ మనుషుల నుంచి వేరు చేస్తుంది. మిత్రమా, ఈ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎన్నిసార్లు విఫలమైన ప్రయత్నం ఆపనివాడే విజేత కాగలడు. ఇక నంబర్ 3, మన లక్ష్యాన్ని, మీ లక్ష్యాన్ని మర్చిపోకండి. మనం కన్సిస్టెన్సీని కోల్పోయేది మన లక్ష్యాన్ని మరచిపోయినప్పుడే. నిరంతరం మన లక్ష్యం మన మెదడులో మెదులుతున్నప్పుడు, దానికి సంబంధించిన ఊహలు మన చుట్టూ తిరుగుతున్నప్పుడు మనం చేస్తున్న పనిని మధ్యలో నిలపం. కాని ఎల్లకాలం మన దృష్టిని ఒకే దానిపై నిలపడం అనేది చాలా కష్టమైన విషయం. మనిషి మనస్సు చంచలమైనది. చాలా తేలికగా అది ఇతర విషయాల మీదకు మరలిపోతుంది. కాబట్టి మనం మన లక్ష్యాన్ని మర్చిపోకుండా నిరంతరం దానిని మన జ్ఞప్తికి తెచ్చుకునేలా పథకాలు రూపొందించుకోవలసిన బాధ్యత మనదే. దానికోసం మనం ఏదైనా బుక్లో గాని పేపర్లో గాని మన లక్ష్యం ఏంటి అన్నది వ్రాసుకొని ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం అలాగే సాయంత్రం దానిని చదువుకుంటూ మననం చేసుకుంటూ ఉండాలి. ఇది మనకు ఒక గొప్ప మోటివేషన్ని ఇస్తుంది. నిరంతరం మన లక్ష్యం కోసం కష్టపడేలా చేస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న ఈ 3 సూత్రాలను దృష్టిలో ఉంచుకొని కన్సిస్టెంట్ గా పనిచేయడం అలవాటు చేసుకోండి. మనలో చాలా మంది ఒక పనిని మొదలు పెడతాం, కానీ దాన్ని పూర్తి చేయకుండానే మధ్యలో ఆపివేసి విఫలమవుతాం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? రైతు ఒకరోజు విత్తనాలు వేసి మరుసటి రోజు ఇంక చాలు పంట రాలేదు అని వదిలేస్తే పంట పండదు కదా. అలాగే మన జీవితంలో కూడా నిరంతరంగా కృషి చేయకపోతే విజయం అనే పంట మన చేతికి రాదు. ప్రపంచంలో గొప్ప గొప్ప విషయాలు సాధించిన వారిని చూడండి. థామస్ అల్వా ఎడిసన్ బల్బుని కనిపెట్టడానికి కొన్ని వేల సార్లు ప్రయత్నించాడు. అతడే గనుక తన మొదటి ఓటమితోనే ప్రయత్నం ఆపేసి ఉంటే నేడు మనమందరం అంధకారంలో జీవించి ఉండేవాళ్లం కదా. కన్సిస్టెన్సీకి అసలైన అర్థం ఎన్ని అవరోధాలు ఎదురైనా మన పనిని ఆపకపోవడం. ఇటుక పేర్చి నిర్మిస్తేనే ఓ అద్భుతమైన భవంతి తయారవుతుంది. అడుగు అడుగు కలిస్తేనే ప్రయాణము పూర్తవుతుంది. బహుశా ఈ రోజు నువ్వు పడే కష్టం నీకు పెద్ద ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు, కాని ఇదే విధంగా నువ్వు కొనసాగిస్తూ ఉంటే మాత్రం నీకు తిరుగులేని బంగారు భవిష్యత్తును అది ఇస్తుంది. మిత్రమా, ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే, ఈ క్షణమే ఒక నిర్ణయం తీసుకో. నీ కల ఏదైనా సరే, అది ఒక ఉద్యోగం కావచ్చు, ఓ కొత్త నైపుణ్యం కావచ్చు, లేదా మీ ఆరోగ్యం మెరుగుపరచుకోవడం, ఇలా ఏదైనా కావచ్చు. ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయండి, కానీ ఆపకుండా దాన్ని కొనసాగించండి. ఎన్ని కష్టాలు వచ్చినా, అవరోధాలు ఎదురైనా నేను మాత్రం వెనక్కి తగ్గను అని మీకు మీరు వాగ్దానం చేసుకోండి. మీరు ఆ వాగ్దానం నిలబెట్టుకున్న నాడు, మీ గమ్యం చేరుకున్న నాడు ఈ ప్రపంచమే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఇది రాసిపెట్టుకో.